హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బీరకాయలు అనేవి తీసుకున్నాను. దీనిపైన మనం తోలు అనేది తీసుకోవాలి. బీరకాయ కర్రీ ఆఫ్టర్నూన్ చేస్తున్నాను. ఈ విధంగా పైన ఇవి తీసుకోవాలి. నేను మీకు తీసుకొని చూపిస్తాను చూడండి. బీరకాయలు అనేవి నేను పైన తోలు తీసేసి నీట్గా కడుక్కున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం మనం. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తినమన్న వాళ్ళు కూడా తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ ఏ మసాలాలు యూజ్ చేయము, ఓన్లీ హోమ్ మేడ్ మసాలా మాత్రమే యూజ్ చేస్తాను నేను. మళ్ళీ ఎక్స్ట్రా బయట మసాలాస్ ఏవి యాడ్ చేయను. చూపిస్తాను చూడండి. కానీ టేస్ట్ భలే ఉంటుంది. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని తొందరగా కుక్ అవుతుంది మనకి. బీరకాయతో కర్రీ కాదు, చట్నీ చేసినా కూడా చాలా బాగుంటుంది బీరకాయ చట్నీ. నేను ఇంకోసారి చూపిస్తాను లేండి. ఈసారి అయితే కర్రీ చేసుకుందాం. నెక్స్ట్ సారి మనము బీరకాయ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంకా తీసుకుంటున్నాను. దీంట్లో విత్తనాలు చిన్నవి ఉన్నాయి కాబట్టి నేనేం తీసుకోలేను. పెద్ద ఉంటే తీసేస్తాను. ఇవి లేత ఉన్నాయి కాబట్టి విత్తనాలు అనేవి లేవు. ఇది ఏమంటే తొందరగా ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది. చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇది ఎక్కువ టైం పడదు. ఎందుకంటే దీనిలో వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. మనం వాటర్ వేయకముందుకే అదే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు వచ్చేస్తాయి వాటర్ అనేది. పక్కన పెట్టుకుందాం. చూడండి, బీరకాయ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుందాం. ఆనియన్ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది వేస్తే, కాబట్టి కంపల్సరీ ఆనియన్ అనేది. చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్ అనేది. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అనేది కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. కర్రీకి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇందులోనే మనము ఆయిల్ యాడ్ చేద్దాం. ఎందుకంటే బీరకాయ అనేది లేతగా ఉంది కాబట్టి మనము తెచ్చినప్పుడే కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ డేస్ పెట్టినామంటే అది మళ్ళీ పనికిరాదు కుక్ చేయడానికి, వండుకోవడానికి. కాబట్టి ఈరోజు అయితే బీరకాయ అనేది వండుతున్నాను. అందులోనే ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి విత్తనాలు వేస్తున్నాం. అలాగే కరివేపాకు, చూడండి కరివేపాకు, వేసుకొని ఆయిల్ అనేది పైకి రాకుండా క్లోజ్ చేసేస్తే అయిపోతుంది.
అయినాక ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం. చూడండి ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇందాక కట్ చేసినాం కదా చిన్నగా ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోండి. మనం దీనిలో ఎక్కువ మసాలా కూడా ఏమి యూజ్ చేయము. నేనైతే అన్నీ కలిపి పట్టుకుంటే ఒకటే కాబట్టి హోమ్ మేడ్ మసాలా అదొకటే యూజ్ చేస్తాను. అదొకటే వేసినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా ఒకసారి ట్రై చేసి మీరు తినండి. తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా? అవి ఒక 5 మినిట్స్ ఆనియన్ అనేది మనకి ఫ్రై అవ్వాలి. ఆనియన్ అనేది తొందరగానే ఫ్రై అవుతుంది. ఇందులోనే పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా నేను ఇంట్లోనే పట్టుకుంటా కాబట్టి టేస్ట్ బాగుంటుంది. నాకైతే మినిమం 5 months 6 months ఉండే విధంగా నేను స్టోర్ చేసుకుంటాను. వీక్లీ మంత్లీ అట్లా కాకుండా ఒక 4-5 months వరకు స్టోర్ అంటే ఒకటేసారి ఎక్కువ తెచ్చుకొని ఒక 3-4 kgs అది అనేది స్టోర్ చేసుకుంటాను. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి పచ్చి వాసన పోవాల్సిందే, అయితేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ బీరకాయ ఆల్రెడీ మనం నీట్గా కడుక్కొని కట్ చేసుకున్నాం కాబట్టి కడగాల్సింది అయితే ఏం లేదు. ఇప్పుడు మంట అనేది లోలో పెట్టుకొని బీరకాయ అనేది మగ్గించుకోవాలి. ఇది 50% అనేది ఆయిల్లోనే కుక్ అవ్వాలి. ఆయిల్ అనేది మనం కుక్ చేసుకుంటే 50% కొంచెం వాటర్ యాడ్ చేసి మనం అనేది కుక్ చేసుకోవచ్చు. చూడండి క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ మనం టమాటా కట్ చేసుకుందాం. నేను టమాటా తీసుకొస్తాను. చూడండి 2 టమాటాస్ కడుక్కున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. కర్రీలోనే టమాటా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కాబట్టి 2 తీసుకున్నాను. టమాటా కూడా చిన్నగా కట్ చేసుకోండి. మనకి ఆయిల్లో తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి చిన్నగా అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకోవడం ఇది పక్కన పెట్టుకుందాం. మనం ఒకసారి చూడండి ఒకసారి మనం తీసి కలుపుకుందాం. చూడండి బీరకాయ అనేది ఆయిల్లో మగ్గింది మంచిగా. ఇప్పుడు టమాటో కట్ చేసుకున్నాం కదా అదే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అదంతా కలుపుకుందాం. ఇందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను. టమాటా మగ్గాలంటే ఉప్పు వేసుకుంటేనే తొందరగా మగ్గుతుంది. ఒకసారి అంతా కలుపుకొని
మగ్గించుకుందాం. చూడండి మనకైతే టమాటో మగ్గిపోయింది, 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి. చూడండి ఇప్పుడు కారం యాడ్ చేస్తాను. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా, నాకు సరిపోతుంది కాబట్టి. చూడండి కారం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. తర్వాత మసాలా అనేది వేద్దాం. నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మంట అనేది మీడియంలో పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. 20 మినిట్స్లో ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక 20 మినిట్స్ దాన్ని ఉడకనిద్దాం. 20 మినిట్స్ ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు నేను. చూడండి మనకి కర్రీ అయితే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోని హోమ్ మేడ్ మసాలా, నేను ఒక్క మసాలా వేస్తే చాలు, వేరే మసాలాస్ ఏం అవసరం ఉండదు. నేను పెడతానులేండి మసాలా రెసిపీ కూడా పట్టేటప్పుడు మీకు. ఇది అయిపోయినాక నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు పెడతాను. ఒక్క మసాలా వేసుకుంటే చాలు, మళ్ళీ ఇంకేం వేరే వేయాల్సిన మసాలా బయట మసాలాసే అవసరం ఉండదు. నెక్స్ట్ ఎండు కొబ్బరి పొడి కొంచెం, ఇంతే. కర్రీలో ఇంకేం యాడ్ చేయదు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ఒక 5 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకుందాం. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి మనకైతే 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి కర్రీ అనేది చూద్దాం. ఈ విధంగా అనేది ఆయిల్ పైకి వచ్చేస్తే కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటలేను. నెక్స్ట్ ఇంకోటి రైస్ పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్ లంచ్ కాబట్టి. చూడండి ఇది బీరకాయ కర్రీ అయిపోయింది. ఇప్పుడు రైస్ కోసం వాటర్ అయితే బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినట్టు చూపిస్తాను. చూడండి అదైతే ఉడికే వరకు మనము బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది చేసుకుందాం. నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ అయితే క్యారెట్ పైన తోలు అనేది తీసుకోవాలి. ఈ విధంగా నీట్గా కడుక్కొని పైన తోలు అనేది తీసుకోవాలి. ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ తోలు అని తీసుకొని చూపిస్తాను. చూడండి క్యారెట్ అయితే తీసుకున్నాను తోలు. ఇప్పుడు బీట్రూట్ది, దీన్ని కూడా పైన తోలు తీసుకొని పెట్టుకుందాం మనం. నేను తీసుకొని చూపిస్తాను. చూడండి ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ తోలు తీసేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క, దీన్ని కూడా తోలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది. రైస్ వేసుకుంటున్నాం. బియ్యం అనేది వేసుకుంటున్నాం ఇందులో. ఇప్పుడు తగినంత దీనిలోనే నేను ఉప్పు అనేది యాడ్ చేస్తాను. చూడండి ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బాయిల్ అవ్వని చూపిస్తాను. చూడండి అన్నం అయితే అయిపోయింది. నేను ఇప్పుడు గంజి వంపుకొని చూపిస్తాను. చూడండి మనకైతే ఆల్మోస్ట్ అన్నం అయిపోయింది. నేను వంపుకున్నాను. అలాగే ఇప్పుడు మనం అది సైడ్కి పెట్టుకున్నాం. అన్నం అనేది మనం పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుంటున్నాను నేను. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఏంటంటే అన్నము మరియు బీరకాయ కర్రీ కదా. ఇప్పుడైతే ఇవి ప్రెజెంట్ సొంగలు ఉన్నాయి. ఇవి మనకి
నేనైతే బయట ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఎండలో ఆరేయాలి కొంతసేపు, ఒక 10-15 మినిట్స్ ఎండలో ఆరేసి ఫ్రై చేసుకుంటే ఇవి బాగుంటాయి, పెద్దగా సైజ్ అనేది వస్తాయి. మనం అలానే వేసుకున్నామంటే అవి అసలు పొంగవు, చిన్న సైజులోనే ఉంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిద్దాం. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది, మనం వేసుకోవాలి. ఇవి ఏంటంటే ఎండ కారపెట్టినాం కాబట్టి పెద్ద సైజ్ అనేది వస్తుంది. చూడండి, మనం తెచ్చుకున్నాక కొంచెం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ బయట ఎండలో పెడితే చూడండి ఈ విధంగా అనేవి పెద్ద సైజులో వస్తాయి. కొందరికి ఏమంటే అసలు పొంగవి, చిన్న సైజులోనే ఉంటుంది. మంట అనేది మీడియంలో పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అయితే మళ్ళీ ఇవి కలర్ చేంజ్ అవుతాయి. ఈ విధంగా చేసుకొని తీసుకోండి, ఫాస్ట్గా అయిపోతాయి. సైజ్ కూడా మనకి బయట అమ్ముతారు కదా, ఆ విధంగా అనేవి వస్తుంటాయి. ఇవి కలర్ చేంజ్ కాకముందుకే తీసుకోవాలి, లేకపోతే కలర్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోతుంది. వేసినప్పుడే తీసుకోవాలి, ఎక్కువ ఉంచొద్దు. చూడండి, మళ్ళీ ఈ విధంగా వేసుకొని మళ్ళీ తీసుకోవాలి. చూడండి, చూడండి ఈజీగా అనేవి వస్తుంటాయి, టైం ఎక్కువేం తీసుకోదు. నెక్స్ట్ ఇవన్నీ చేసుకొని చూపిస్తాను. చూడండి, మనము ఎండలో అనేది కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా బయట అమ్ముతారు కదా, ఆ విధంగా మాత్రమే అన్నీ ఆ విధంగానే వస్తున్నాయి, చిన్నవైనా సరే పెద్దవైనా సరే. కాబట్టి మీరు చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు ఎండలో అనేది పెట్టుకోండి. నేనైతే ఇన్ని చేసిన. నెక్స్ట్ ఇప్పుడు జ్యూస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ పట్టుకుందాం. ఫస్ట్ అయితే నీట్గా పైన స్కిన్ తీసేసి కడుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు క్యారెట్ అనేవి చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. నేను ఒకటేసారి మిక్సీ జార్లోనే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అనేది అంతా కట్ చేసుకున్నాం. ఎండాకాలం కాబట్టి ఏదో ఒక జ్యూస్ అయితే కంపల్సరీ. అందుకోసం నేనైతే ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు జ్యూసే అడుగుతారు ఫస్ట్, తర్వాతనే అన్నం తింటారు. ఎందుకంటే ఎండ కదా, సమ్మర్ కాబట్టి కొంచెం జ్యూస్లో ఎక్కువ ప్రిఫర్ చేయండి పిల్లలకు అనేది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని, ఇది హెల్దీ జ్యూస్, ఎందుకంటే బీట్రూట్ క్యారెట్ ఉంది కాబట్టి చాలా హెల్దీ పిల్లలకి. మనం బీట్రూట్ క్యారెట్ ఇట్లా తినమంటే తినరు. ఈ విధంగా జ్యూస్ పెట్టండి మీరు చేసి, చాలా బాగుంటుంది, ఇష్టంగా తాగుతారు పిల్లలు అనేది కూడా. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవడము. క్యారెట్ అటు ఇటు కట్ చేసుకోండి, నేను ఆల్రెడీ కట్ చేసుకున్నా. ఇందులోనే చిన్న అల్లం ముక్క, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇందులోనే షుగర్ యాడ్ చేసుకోండి కొంచెం, ఎందుకంటే పిల్లలు కొంచెం స్వీట్గా ఉంటేనే తాగుతారు కాబట్టి 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకొని చూపిస్తాను మీకు. చూడండి, నేనైతే 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ పట్టుకున్నా, మధ్యలో ఆఫ్ స్టాప్ చేసేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం. మనం మిక్సీ అనేది పట్టుకున్నాం, ఈ విధంగా వస్తుంది. దీన్ని స్టీమ్ చేసుకోండి. నేను స్టీమ్ చేసుకొని చూపిస్తాను మీకు, వడకట్టుకొని చూపిస్తాను. చూడండి, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా మనకి, చాలా చాలా హెల్దీ. ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ వేసి కొంచెం చిన్న అల్లం ముక్క అనేది వేసి కొంచెం చక్కెర అనేది వేసి యాడ్ చేసుకొని పట్టుకోవడమే చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సమ్మర్ కాబట్టి పక్క డైలీ ఒక జ్యూస్ అయితే. కాబట్టి ఈరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్. ఓకేనా, ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.